12 రోజులు జరగబోతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు మొదటి రోజు సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ప్రారంభించి పుష్కర స్నానం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు మనందరి ముఖ్యమంత్రి మరి తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు మరి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, నా తోటి మంత్రులకు, విప్పులకు, శాసనసభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, పత్రికా మిత్రులకు మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పుష్కరాలు ఇవి, సరస్వతి పుష్కరాలు. దీనికి దాదాపు 3 నెలల నుంచి కూడా శ్రీధర్ బాబు గారు వారి నియోజకవర్గంలో ఉంది. వారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి మేము 1కి 4 సార్ల రివ్యూ మీటింగులు పెట్టి మరి ఈ పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి, తెలంగాణ ప్రాంతంలో మరి ఈ విధంగా పుష్కరాలు జరుగుతాయా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి అందరి అభిప్రాయాలు సేకరించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా తీసుకొని ఈరోజు ఈ యొక్క పుష్కరాలు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడి ప్రాంతం అంతా చూసినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది. మరి ఎక్కడా లేని విధంగా మొదటిసారి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఈ పుష్కరాలు జరుపుకుంటా ఉన్నాం. మరి గతంలో మనకు హారతి కార్యక్రమం లేకుండే, దాన్ని కూడా ప్రత్యేకంగా కాశీ నుండి వాళ్ళని పిలిపించి ఈడ గోదావరి హారతి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి వారిని కూడా పిలిపించడం జరిగింది. మరి అదే విధంగా వచ్చిన భక్తులు రాత్రి పడుకోవడానికి అనుకూలంగా ఉండడానికి టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు మరి కొంతమందికి నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళకు పెద్ద పెద్ద డామెటరీస్ 200 పడకలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా నైట్ టైము చీకటి లేకుండా భక్తులు ఉన్నంత దూరము కూడా వెలుతురు ఉండే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. టాయిలెట్స్ అరేంజ్మెంట్ అయితేనేమి, మరి బట్టలు మార్చుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అయితేనేమి, అదేవిధంగా చిన్నపిల్లలకు ఇబ్బందులు వస్తే ఏం చేయాలి, మెడికల్ క్యాంప్స్ కూడా మేము పెట్టాము. అదేవిధంగా అంబులెన్సెస్ ఇక్కడ పెట్టాము. అన్ని రకాలుగా ఒక చిన్న చీమ కుట్టినా కూడా మరి వెంటనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ మిమ్మల్ని సంతోషంగా ఇంటికి వెళ్లే విధంగా చేసేదానికి ఈ యొక్క దేవాదాయ శాఖ, ఇతర శాఖలు అందరూ కలిసి ఈరోజు ఏర్పాట్లు చేశామని చెప్పడానికి నిజంగా గర్వపడతా ఉన్నాను. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా వారు పదే చెప్తా ఉన్నారు, మనము పుష్కరం అంటే ఆంధ్ర వైపు ఉన్నటువంటి పుష్కరాలను గుర్తు చేసుకుంటాము, అది కాదు పుష్కరాలంటే తెలంగాణలో కూడా ఈ పుష్కరాలు ఉన్నాయి అని చెప్పి అనుకునే విధంగా మనం చెయ్యాలి అన్నారు. మరి వారి మాట మేరకు ఈరోజు సరస్వతి పుష్కరాలను ఒక మరి స్థాయిలో ఈరోజు మేము జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అన్న ఆదేశాల మేరకు రాబోయే గోదావరి పుష్కరాలు కానీ, కృష్ణా పుష్కరాలు కానీ, సమ్మక్క సారలక్క యొక్క మరి వారి యొక్క కార్యక్రమాలు కానీ తప్పకుండా పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదంతా ఒకటైతే మరి ఈ 12 రోజులు జరిగేటువంటి కార్యక్రమం ఇంకొక ఎత్తు. మరి ఇక్కడ ఉన్న అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వచ్చిన భక్తులకు ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా, ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా, ఆహారానికి కానీ నీళ్లకు కానీ మరి ఎండ దెబ్బ తగలకుండా, ముఖ్యంగా ఎండ దెబ్బ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, డీహైడ్రేషన్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు మీరు పుష్కర స్నానం చేసిన తర్వాత దయచేసి అందులో మీరు ప్లాస్టిక్ అవి ఇవి వదిలిపెడతా ఉంటారు, అవి దయచేసి వదిలిపెట్టొద్దు. ప్లస్ పుష్కరం జరిగే ఏరియా మొత్తంలో కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ, అది మీ ఇల్లు అనుకోండి, అక్కడ ఎక్కడ కూడా చెత్త చెదారం దయచేసి పారేయకండి. ఇప్పుడు ఈ రోజు ఎంత నీట్ గా ఉందో చివరి రోజు వరకు కూడా ఇదే నీట్నెస్ ఉన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు, పుష్కరానికి వచ్చే వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి మరి ఎవరైతే మనది అనుకొని చేసినప్పుడు అది బాగా చేసుకుంటాము, ఇది మన పుష్కరము అని చెప్పి భక్తులందరూ అనుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే
ఇంకా 99% ముందట ఉంది మీకు. ఆ 99% ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు రెప్పపాటి కాలంలో ఏ చిన్న ప్రమాదం కూడా జరగకుండా కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని మరి అనారోగ్యానికి గురి కాకుండా వచ్చిన భక్తులు సంతోషంగా వారి యొక్క మొక్కులు చెల్లించుకొని నా పుష్కర స్నానం ఆచరించి మరి ఈ యొక్క గంగా గోదావరి హారతి దర్శించుకొని వారందరూ కూడా సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లే విధంగా అధికారులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి అధికారులందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే మేము మాట్లాడుకొని మేము డిస్కస్ చేసుకొని మేము తీసుకున్న నిర్ణయాలతో పోల్సిన దాంతో ఎన్నో ఇంతలు ఎక్కువగా ఇక్కడ మీరు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి దీని విషయంలో అధికారులను అభినందిస్తూ మరి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా మళ్ళీ ఒకసారి